ఒకప్పుడు కామెడీ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్న పాత్రలు పోషిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ నటుల్లో తన పేరును లిఖించుకున్నారు. ఇలాంటి సీనియర్ నటుడిని ప్రిన్స్ మహేష్ బాబు ఓ విషయంలో సీరియస్గా నిలదీశాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజేంద్ర ప్రసాద్ వెల్లడించి అందరినీ షాక్కి గురి చేశారు. అయితే అది కేవలం సరదా కోసమేనని ఆ తర్వాత ఆయన వివరించారు. ఆ విషయం గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, శ్రీమంతుడు షూటింగ్ సమయంలో ఓ రోజు మహేష్ నా దగ్గరకు సీరియస్గా వచ్చాడు. మీరు అప్పట్లో సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసేవారు అని ప్రశ్నించాడు. దానికి నేను సమాధానంగా 10-12 చేసేవాడిని అని చెప్పాను. దాంతో షాక్ అయిన మహేష్, అలా ఎలా చేస్తారండి అంటూ నిలదీశాడు. అప్పుడు నేను, ఏదో అలా కలిసొచ్చింది. ఆనాడు రచయితలు కథలు అలా రాసేశారు, దర్శకులు సినిమాలు తీసి పారేశారు అని అన్నారు. అయినా అలా ఎలా చేస్తారండి? మాకు సంవత్సరానికి ఒక్క సినిమా చేయడమే కష్టమవుతుంది. కొన్నిసార్లు 3 ఏళ్లకు ఓ సినిమా పూర్తి కావట్లేదు. అలాంటిది ఓ ఏడాదిలో 12 సినిమాలు ఎలా చేశారు అంటూ సరదాగా అన్నాడు అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే శ్రీమంతుడు సినిమాలో నటించడం తనకు లభించిన గొప్ప అవకాశమని ఆయన అన్నారు. తనపై ప్రచురితమైన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ ఈ ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25వ చిత్రం నాన్నకు ప్రేమతో సినిమాలో చేయడం తన అదృష్టమని అన్నారు. 100 కోట్ల కలెక్షన్లు సాధించే స్టామినా ఉన్న ఈ తరం కథానాయకులతో కలిసి పనిచేయడం తనకు లభించిన వరమని రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్